చికెన్ దమ్ బిర్యానీకి కావాల్సిన ఐటెంలు పుదీనా, కొత్తిమీర, నిమ్మకాయ, పసుపు, జీలకర్ర పౌడరు, ధనియాల పౌడరు, ఉప్పు, గరం మసాలా, కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, పచ్చిమిర్చి, నెయ్యి, ఆయిల్ కూడా వాడతాము, పెరుగు, చికెన్. నేను బిర్యానీ బాస్మతి రైస్ని ఒక 4 కప్స్ తీసుకొని ఒక హాఫ్ అన్ అవర్ నానబెడతాను. అండ్ బిర్యానీ దినుసులు దాంట్లోకి దాల్చిన చెక్క, స్టార్ అనాస, రాతి పువ్వు, జీలకర్ర, బిర్యానీ ఆకు, లవంగం, టమోటాలు, ఆనియన్. ముందు నేను చికెన్ని అన్నీ వేసి ఉప్పు, కారం, పసుపు, పెరుగు, గరం మసాలా, జీలకర్ర పొడి, ధనియాల పొడి అన్నీ వేసి మ్యారినేట్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన ఉంచుతాను లెమన్ పిండి వేసి. ఆ తర్వాత బిర్యానీ ప్రిపేర్ చేసుకోవాలి. అప్పుడు బాగా మంచి టేస్ట్ వస్తుంది. చికెన్ ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. మీకు ఆల్రెడీ చూపించిన ఇంగ్రీడియంట్స్తో ఒక హాఫ్ అన్ అవర్ అయ్యింది. ఇప్పుడు బిర్యానీ చేసుకుందాం రండి. ఇలా టమోటాలు, ఆనియన్, పచ్చిమిర్చి ఇలా కట్ చేశాను. స్టవ్ మీద కడాయి పెట్టాను, గిన్నె పెట్టాను. దీంట్లో కొంచెం నెయ్యి, ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత పొయ్యి మీద అలా కడాయి పెట్టాను. దీంట్లో నేను ఇప్పుడు బిర్యానీ ఐటమ్స్ వేస్తాను. ఇలా మసాలా ఐటమ్స్ వేద్దాము. ఇలా వేయించి వేగిన తర్వాత దాంట్లో పచ్చిమిర్చి, ఆనియన్, వేసి వేస్తాం. నా వేగిన ఆనియన్స్లో నేను ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుదాము. పచ్చివాసన పోయేదాకా వేయించాలి. దానిలో నేను కొంచెం పసుపు వేస్తున్నాను. ఇప్పుడు టమాటా కూడా వేగి దాంట్లో నేను కారము, ఉప్పు వేసాను. దీంట్లో ఇప్పుడు మనం చికెన్ వేసేద్దాము. బిర్యానీలో కొంచెం చికెన్ ఎక్కువే వేస్తాను. చికెన్ వేగేటప్పుడే కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకొని ఒక 5 మినిట్స్ స్టవ్ మీద వేయించుకున్నాను. సారీ, అడ్జస్ట్ ఫ్యాన్ ఆన్ చేశాను. అడ్జస్ట్ ఫ్యాన్ లేకపోతే అలారం మోగేసింటుంది. చికెన్ వేగేటప్పుడే కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకొని ఒక 5 మినిట్స్ స్టవ్ మీద వేయించుకున్నాను. సారీ, అడ్జస్ట్ ఫ్యాన్ ఆన్ చేశాను. అడ్జస్ట్ ఫ్యాన్ లేకపోతే అలారం మోగేసింటుంది.
నేను బిర్యానీ చికెన్ పక్క స్టవ్ మీద మార్చి ఈ స్టవ్ మీద ఏమో వాటర్ పెట్టి దాంట్లో జీలకర్ర, నిమ్మకాయ, ఉప్పు, ఇలాచీ పౌడర్ అండ్ కొత్తిమీర, పుదీనా వేసి వాటర్ బాయిల్ చేస్తున్నాను రైస్ ఉడికియటానికి. రెండు ఒకేసారి అయిపోతాయి. అలా రైస్ వేసాను. రైస్ అలా బాయిల్ అవుతుంది. అది 50% అయిన తర్వాత దాన్ని తీసుకొని మనం బిర్యానీ రైస్లో వేసుకోవాలి. 50% కుక్ అయింది. దీన్ని ఇప్పుడు ఇలా ఉడికిన చికెన్లో ఆ రైస్ని నేను వేస్తాను. బిర్యానీని ఇలా దమ్ పెట్టుకోవాలి. నేను ఆల్రెడీ రైస్ అదంతా వేసిన తర్వాత దానిపైన కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్, నెయ్యి, కొంచెం ఇలాచీ పౌడర్ వేసాను. దీన్ని ఇప్పుడు మూత పెట్టి ఒక 20 minutes దమ్ పెడతాను.